మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే ఇప్పుడే సంప్రదించండి సిఎండి న్యూస్. సెల్ నంబర్ 9948887004 మరియు 6300465392. అడ్రస్ తులసి హోటల్ ఆపోజిట్ మరసా కాంప్లెక్స్, మధు స్టార్ స్టూడియో. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళాకి విచ్చేసిన ఐటీ శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వర్యులు శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబుకి హసన్పర్తి మండలం వంగపాడు వద్ద ORR పై స్వాగతం పలికిన పరకాల శాసనసభ్యులు శ్రీ రేవూరి ప్రకాష్ రెడ్డి, వర్ధనపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి ఎర్రబెల్లి స్వర్ణ, కూడా చైర్మన్ శ్రీ ఇనకాల వెంకటరావు రెడ్డి. నిరంతరం ప్రజల పక్షాన ఉండాలని, నిలబడాలని ఆకాంక్షతో 2023 డిసెంబర్లో ఇచ్చిన ప్రజల తీర్పును గౌరవిస్తూ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మేము, మా సహచర మంత్రివర్గ సోదరులు సోదరిమణులు ఈరోజు ఈ రాష్ట్రానికి సంబంధించి 10 సంవత్సరాల కాలం పాటు గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించి యువతకు దారి చూపెట్టకుండా, ఉపాధి కల్పించాలని ప్రయత్నం చేయకుండా మరి సమయాన్ని వృధా చేస్తూ ముందుకు నడిచిన వైనములు ఒకటి. మా ప్రభుత్వం మరి ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఒక పక్షాన ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు దశల వారీగా 2 లక్షల ఉద్యోగ ఖాళీలను గుర్తించి వారికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించాలనే ఒక ఆకాంక్ష ముందుకు నడిపిస్తుంది. ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు కొన్ని ఉంటాయి, కానీ మన పిల్లలు డిగ్రీలు చదువుకొని, పీజీ చదువుకొని, ITI చేసి, పాలిటెక్నిక్ చదివి, ఇంజనీరింగ్ చదువుకొని, M.Pharmacy చేసి, B.Pharmacy చేసి, అదేవిధంగా 10th క్లాస్ కూడా పాస్ చేసుకొని దాదాపు 25 లక్షల నుంచి 30 లక్షల మంది మన రాష్ట్రానికి సంబంధించి నిరుద్యోగ యువతి యువకులు ఉంటారు. వారి పక్షాన మనం నిలబడాలి, వారికి అండగా నిలబడాలి. వారి కుటుంబాలకి ఈ ప్రభుత్వం అండగా నిలబడాలి ఆకాంక్షతో ఈరోజు ప్రకాష్ రెడ్డి గారు ఈ నియోజకవర్గానికి సంబంధించి, అదేవిధంగా గంట సత్యనారాయణరావు గారు మరి వారి మండలానికి సంబంధించిన యువతి యువకులకు సంబంధించి ఉపాధి కల్పించాలి. ప్రైవేటు ఉద్యోగాలైనా పర్వాలేదు, మా పిల్లలకు, చదువుకున్న పిల్లలకి దారి చూపెట్టాలనే ఒక లక్ష్యం, ఒక ఆలోచన, ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఈరోజు తలపెట్టడం అనేది ఇక్కడ పిలిచి, ఒకటేమో మీ పిల్లలకు సంబంధించి ఉద్యోగాలు కల్పించాలని పెద్ద జాబ్ మేళా పెట్టిన 10,000 మందితో. ఇప్పుడు మీరు కూడా ఒట్టిగా ఉండొద్దు, మీరు కూడా ఏదో పని చేసుకోవాలని, మరి వారు మీకు కూడా ఏదో ఉపాధి కలిగేయాలనే ఆలోచన చేస్తా ఉన్న సందర్భంలో వారికి కూడా హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. దయచేసి ఇద్దరు కలెక్టర్లను, అదేవిధంగా DRDO DOలను ఇప్పుడు మంత్రి గారు చెప్పినట్టుగా ఈ నిమిషం నుండే మన APOs చాలా డైరీలో ఎట్లయితే కష్టపడి పనిచేసిందో ఇండివిజువల్గా మన వాళ్ళకు ఫామ్స్ ఇచ్చి పంపించండి డైరీకి సంబంధించి. ఎందుకంటే క్లియర్గా దానికి మనకి డైరీకి కూడా అవకాశం ఉంది, యానిమల్స్కి సంబంధించి అవకాశం ఉంది. 2 లక్షల వరకు తీసుకుంటే 40,000 కడితే సరిపోతుంది కనుక 40,000 కష్టం కాదు. 2 లక్షలు అంటే మంచిగా 3-4 వస్తాయి. అదేవిధంగా పాడర్కు సంబంధించిన వాటిని కూడా ఇప్పటి నుండే ప్లాన్ చేయాలి, మనం ఐడెంటిఫై చేయాలి, ల్యాండ్స్ చేసి వాళ్ళకు కూడా సపోర్ట్ చేయాలి మనం. సో దీన్ని మంచిగా ఉపయోగించుకుందాం. మన అదృష్టం కొద్దీ ఇది వచ్చింది. మనం ఆల్మోస్ట్ ఆల్ సార్ సొసైటీస్ ఫామ్ అయినాయి, డైరీ లెవెల్లో సొసైటీ కూడా అయిపోతుంది. అంటే రేపు నేను అనుకోవడము, మా ఆడబిడ్డల యొక్క ఆశీర్వాదం మేరకు, మీ యొక్క సహకారం మేరకు వేస్తే 1 or 2 monthsలో ఫౌండేషన్ కూడా వేస్తాం 2 డైరీస్కు. కలెక్టర్ గారు ఏమంటారు? రెస్టారెంట్స్ ఇవ్వనా మీ తరఫు నుండి? మే ఎండింగ్ లోపట, ఎందుకంటే ఏప్రిల్ మే 2 ఉన్నాయి, మనం మే ఎండింగ్ లోపట
నీకు కావాలంటే ఫస్ట్ ఒక్కొక్క ₹1,00,00,000 ఇచ్చేస్తాను నేను ఆ డైరీకి ఈ డైరీకి బిల్డింగ్స్ గురించి కావాల్సిన మిషనరీ గురించి. పర్మిషన్ మీరు ఇప్పించాలి, ఎందుకంటే దానికి కొన్ని నామ్స్ ఉన్నాయి 5 crores. సో దీనికి పర్మిషన్ మాత్రము, ఎందుకంటే లాస్ట్ టైం కూడా కొంత తెచ్చుకున్నాం కొన్నిటి గురించి, అవకాశం ఉంది కనుక కొంచెం మీ గుడ్ విల్స్ ఉపయోగించి మాకు ఈ అక్కడ కోటి ఇక్కడ కోటికి మాత్రము మీరు పర్మిషన్ ఇప్పించాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, మరి మరొకసారి పేరున అందరికీ చాలామంది కొందరు పేర్లు మిస్ అయినా మా వాళ్ళు ఎవరు కూడా తప్పు పట్టుకోరా అని చెప్పి ఆశిస్తున్నాను. ఎందుకంటే నా పని అయిపోతే మీ పని, అదే నా డ్యూటీ అయిపోతే మీ డ్యూటీ అంటున్నాను. అందులోంచి మరొకసారి చెప్తున్నా, పోలీసు, రెవెన్యూ అండ్ సిఓ ఏమంటారు జిల్లా పరిషత్ అందరూ కూడా బాగా కష్టపడి పనిచేశారు. నేను ఎప్పుడూ చెప్తుంటాను, ఎండ్ ఆఫ్ ద డే నేనేం చేసిందని మనం ఒకసారి వెనుక మరి చూసుకుంటే మనకు సాటిస్ఫాక్షన్ ఉండాలి అని చెప్తాను. నేను సందర్భాలు కూడా చెప్తున్నా వాళ్ళకు. నేను లాస్ట్ టైం ఎమ్మెల్యే పరికాలు ఉన్నప్పుడు ఇవి చేసిన ఎప్పుడైనా గుర్తుకొస్తే ఆ రోజంతా హ్యాపీగా ఉంటా అని చెప్తాను. సో అది మనకు సాటిస్ఫాక్షన్. మనకి ఇవాళ మన గవర్నమెంట్ మనకు చాలా అవకాశాలు ఇచ్చింది. ఈ అవకాశాలను అందిపుచ్చుకుందామని చెప్పి దానికి సహకరించిన వారికి రేపు సహకరించాలని కూడా కోరుకుంటూ, మరి ఇప్పుడు మా మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వర్బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు, వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ICU, ల్యాబ్, AC అండ్ నాన్ AC రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.